వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. ఇక్కడ మీరు ఈ వీడియో ద్వారా తిన్నని ముగ్ధభక్తి పాఠంకు సంబంధించిన ఏపీ మెగా డిఎస్సి తెలుగు కంటెంట్ని అధ్యయనం చేయనున్నారు. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి అందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ ఈ కంటెంట్ అనేది మీకు ఫ్రీగా వీడియోల రూపంలో ఇస్తున్నాను కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్గా నిల్చుకోండి. సరే, ఇకపోతే అంటే లైక్ ఇచ్చినంత మాత్రాన మాకు అమౌంట్ ఏమో వచ్చేది. లైక్ ఇవ్వకపోయినా లైక్ ఇచ్చినా మీరు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? యూట్యూబ్ ఛానల్ నుంచి ఇలాంటి వీడియో మీరు చూస్తే చాలు. లైక్ ఇచ్చినా లైక్ ఇవ్వకపోయినా, మీరు తిట్టుకున్నా లేకపోతే కామెంట్ చేసినా కామెంట్ చేయకపోయినా వీడియోకి రావాల్సిన అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల కాస్త దీనికి ప్రోత్సాహంగా ఉంటూ ఇంకా మరింత మందికి, ఎక్కువ మందికి వీడియో చేరుతుంది అంతే. ఇకపోతే తిన్నని ముగ్ధభక్తి ఈ పాఠంని పరిశీలన చేద్దాం. ఈ పాఠం దీనికి మూల గ్రంథం ఏమిటి, ఏ గ్రంథం నుంచి ఈ పాఠం గ్రహింపబడినది అని పెట్టి మీకు వస్తే కనుక శ్రీకాళహస్తి మహాత్మ్యము, ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధ కావ్యం నుంచి ఈ పాఠంని, తిన్నని ముగ్ధభక్తి అన్నటువంటి ఈ పాఠంని స్వీకరించడం జరిగింది. తిన్నని ముగ్ధభక్తి ఈ కావ్యంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడినది, మూడవ ఆశ్వాసం నుండి గ్రహింపబడినది. ఓకే, ఇకపోతే కవి పరిచయం విషయానికి వద్దాం. కవి పరిచయం. కవి పేరు ధూర్జటి. ఇతడు శివభక్తుడు. ఓకే, తిన్నని ముగ్ధభక్తి ఈ పాఠం యొక్క కవి ధూర్జటి. ఈయన కాలము 16వ శతాబ్దం. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. తల్లిదండ్రుల విషయంలో మీరు కొంతమంది కన్ఫ్యూజ్గా అవుతారు. ధూర్జటి తల్లిదండ్రుల మీద బిట్టు అడిగితే తల్లి పేరు సింగమ, తండ్రి పేరు నారాయణుడు. ధూర్జటి శివభక్తుడు అయినప్పటికీ కూడా అతడి తండ్రి పేరు అంటే వైష్ణవులకు సంబంధించిన నారాయణుడు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గురువు ఇక్కడ తిన్నని చూడండి, ఇక్కడ ధూర్జటి గారి గురువు మహాదేశిక సార్వభౌముడు. ధూర్జటి గారి గురువు ఎవరండి? మహాదేశిక సార్వభౌముడు. ధూర్జటి అనగా అర్థము శివుడు. ధూర్జటి అన్న పదానికి అర్థము శివుడు. ధూర్జటి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అంటే పెద్ద జడలు కలవాడు. అర్థము అనుకుంటే శివుడు, వ్యుత్పత్తి అర్థము అనుకుంటే పెద్ద జడలు కలవాడు. ఇక ఆస్థానము అని తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు ధూర్జటి, మనకు తెలుసు. ఇక రచనల విషయానికి వస్తే ఇక్కడ శ్రీకాళహస్తి మహాత్మ్యము ఇది ప్రబంధ కావ్యం. శ్రీకాళహస్తి శతకము, ఈ రెండింటిని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక శ్రీకాళహస్తి మహాత్మ్యము ప్రబంధ కావ్యం. ఇది క్షేత్ర మహాత్మ్యమును తెలుపు ప్రబంధ కావ్యం. క్షేత్ర మహాత్మ్యమును తెలుపు ప్రబంధ కావ్యం. క్రింద వాటిలో క్షేత్ర మహాత్మ్యమును తెలుపు ప్రబంధ కావ్యం ఏది అని బిట్టు వస్తే శ్రీకాళహస్తి మహాత్మ్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 756 గద్య పద్యాలతో చూడండి. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యము ప్రబంధ కావ్యంలో గద్య పద్యాల సంఖ్య అని బిట్టు వస్తే 756.
ఇందులోని ఆశ్వాసముల సంఖ్య 4 ఆశ్వాసములతో కూడిన చంపు ప్రబంధ కావ్యం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చంపు ప్రబంధ కావ్యం 4 ఆశ్వాసాలు, 756 గద్య పద్యాలు. ఓకే, ఈ గద్య పద్యాలతో కూడిన రచన చంపు కావ్యము అని చెప్పి అంటారు. మూలము స్కాంద పురాణం. సంస్కృతంలో వ్యాస మహర్షి వారు 18 పురాణాలని రచించడం జరిగింది. అందులో స్కాంద పురాణము ఒక పురాణం. ఈ స్కాంద పురాణమే దీనికి ఈ తిన్నని ముగ్ధభక్తి అంటే ఈ శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్నటువంటి ప్రబంధ కావ్యానికి మూలం. ప్రబంధ కావ్యాలు అంటే ఏంటి? ఇతిహాసాల నుంచి కానీ పురాణాల నుంచి కానీ ఏదైనా ఒక చిన్న అంశాన్ని తీసుకొని వర్ణనలతో రచన చేస్తే దాన్ని ప్రబంధ కావ్యము అని చెప్పి అంటారు కదా. కాబట్టి ఆ విధంగా ఇక్కడ స్కాంద పురాణము అన్నటువంటి ఈ పురాణం నుంచి కథను తీసుకొని ఇక్కడ శ్రీకాళహస్తి మహాత్మ్యం అన్నటువంటి ప్రబంధ కావ్యంని దూర్జటి గారు రచించడం జరిగింది. అలా రచించి ఆ స్వామి వారికే దీన్ని మళ్ళీ అంకితం ఇచ్చారు. శ్రీకాళహస్తి మహాత్మ్యముని, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం యొక్క మహాత్మ్యముని, ఆ లీలలను, ఆ స్వామివారి లీలల్ని వాటిని వర్ణిస్తూ మళ్ళీ అదే స్వామి వారికి ఈ గ్రంథంని అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇకపోతే ఈ ప్రబంధ కావ్యంలో ఉన్నటువంటి వృత్తాంతాలు ఒకసారి పరిశీలన చేసినట్లయితే, వృత్తాంతాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే సాలెపురుగు, శ్రీ, పాము అన్నటువంటి కాలము, హస్తి అనేటటువంటి ఏనుగు. శ్రీ కాల హస్తి. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే ఏనుగు, హస్తి అంటే ఏనుగు, కాలము అంటే పాము. సో శ్రీకాళహస్తి పేరులోనే ఉంది కాబట్టి ఇది మీకు గుర్తుంటుంది. అలాగే ఇందులోన మరి ఇప్పటి వరకు మనం తిన్నడు ముగ్ధ భక్తి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తిన్నడు అనే భక్త కన్నప్ప యొక్క కథ ఇందులో ఉంది అనే విషయం మనకి తెలుసు. ఈ 2 వృత్తాంతాల విషయంలో మీరు కన్ఫ్యూజ్కి లోనవ్వరు. ఇకపోతే మీకు శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధ కావ్యంలో లేని వృత్తాంతముని గుర్తించండి అని అడిగినప్పుడు తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వీటిని ఒకసారి చూడండి. వశిష్ఠుడి యొక్క వృత్తాంతము. వశిష్ఠుడు ఎవరు? వశిష్ఠుడు అంటే ఎవరండి? మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క గురువు, దశరథ మహారాజు ఆస్థానంలోని పురోహితుడు వశిష్ఠుడు. అవునా? అతని యొక్క వృత్తాంతము శ్రీకాళహస్తి మహాత్మ్యం అన్న ప్రబంధంలో కనిపిస్తుంది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వృత్తాంతం కూడా మనం చూడవచ్చు. ఓకే, అలాగే నత్కీరుని కథ వేశ్యపుత్రికల కథ. వీటిని ఈ వృత్తాంతాలని మనం చూడవచ్చు. ఇకపోతే స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకుల తేల కలిగిన అతులిత మాధుర్య మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు దూర్జటిని ప్రశంసించాడు. ఇకపోతే పాఠ్యభాగ సందర్భం విషయంకి వస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ శ్రీకాళహస్తి అంటే తిన్నని యొక్క ముగ్ధ భక్తి వృత్తాంతంలో తిన్నని ముగ్ధ భక్తి అన్నటువంటి ఈ కథలో ఉన్న నది బాహుదా నది. ఓకే, ఈ బాహుదా నదీ తీరాన ఉన్నటువంటి ప్రాంతము పొత్తపినాడు ఏ నదీ తీరంలో ఉండేది అని వస్తే బాహుదా నది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బాహుదా నదీ తీరాన పొత్తపినాడు ప్రాంతంలో ఒక బోయపల్లి ఉంది. ఆ బోయపల్లి పేరేం పేరు అని బిట్టు వస్తే ఉడుమూరు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బోయపల్లి పేరు ఉడుమూరు. బాహుదా నది తీరాన
పొత్తపినాడు ప్రాంతంలో ఉడుమూరు అన్న బోయపల్లె ఉంది. ఉడుమూరు పల్లెకు రాజు ఎవరు? ఆ ఉడుమూరు అన్నటువంటి బోయపల్లెకు రాజు ఎవరు? నాథనాథుడు. నాథనాథుడు. ఓకే. ఆ రాజు భార్య పేరు తందే. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందండి. ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల దాకి ఏత్వం దగ్గర దీర్ఘం అనేది పడిపోతూ వస్తుంది, గమనించగలరు. అక్కడక్కడ చిన్న చిన్న అక్షర దోషాలు అనేవి మీకు కనిపిస్తాయి. దానికి కారణము సాఫ్ట్వేర్ ప్రాబ్లము. కరెక్షన్ చేసుకుంటూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఇకపోతే తందే, మరి రాజు అంటే రాజు నాథనాథుడు తందే. ఈ దంపతుల కుమారుడే తిన్నడు. ఈ దంపతుల కుమారుడు తిన్నడు. సో తిన్నడి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని బిట్టు వస్తే నాథనాథుడు తందే అని జవాబు గుర్తిస్తారు. తిన్నడు ఏ గ్రామం చెందినవాడు అని బిట్టు వస్తే ఉడుమూరు అన్న బోయపల్లెకు చెందినవాడు. ఉడుమూరు అన్న బోయపల్లెలో అంటే బోయపల్లెకు చెందినవాడు తిన్నడు. ఒకనాడు వేటకు వెళ్ళిన తిన్నడు అలసి సొలసి ఒక చెట్టు కింద నిద్రపోతాడు లేదా విశ్రమిస్తాడు. ఆ చెట్టు పేరు పొగడ చెట్టు. ఆ చెట్టు పేరు పొగడ చెట్టు. బిట్రావచ్చు. ఒకనాడు వేటకు వెళ్ళిన తిన్నడు అలసి సొలసి ఏ చెట్టు కింద నిద్రించాడు అని బిట్టు వస్తే పొగడ చెట్టు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆ నిద్రలో తిన్నడు కలలో శివుడు సాక్షాత్కారం అయ్యాడు. ఈ సందర్భంలో పాఠం ప్రారంభం అవుతుంది. ఇకపోతే పాఠ్యభాగ సంగ్రహంలోకి వస్తే గనక చూడండి. పొగడ చెట్టు కింద నిద్రిస్తున్న తిన్నడికి శివుడు జంగమ రూపంలో కనిపించాడు. పొగడ చెట్టు కింద నిద్రిస్తున్న తిన్నడు ఏ చెట్టు కింద నిద్రిస్తున్నాడండి? పొగడ చెట్టు కింద నిద్రిస్తున్న తిన్నడికి జంగమ రూపంలో శివుడు కనిపిస్తాడు. కేతకి అనేటటువంటి నదీ తీరాన ఉన్నటువంటి శివలింగంని సేవించమని శివుడు ఆ తిన్నడుని కలలోకి వెళ్ళి కోరుతాడు. ఇక్కడ శివలింగము ఏ నదీ తీరాన ఉన్నదని గుర్తుపెట్టుకోండి. కేతకి నదీ తీరాన, గుర్తుపెట్టుకోండి. కేతకి నదీ తీరాన శివలింగము ఉంది. ఓకే, శివలింగం ఎక్కడ ఉంది? కేతకి నది. మరి ఇది ఎక్కడ ఉంది? మన పొత్తపినాడు అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఈ తిన్నడు జన్మించిన ఉడుమూరుకి దగ్గరలో ఉన్న నది బాహుదా నది. వేటకు వెళ్ళి ఆ అడవిలో శివలింగం కనిపించిన ప్రదేశము కేతకి నదీ తీరాన ఉన్నది. కేతకి నదీ తీరాన శివలింగం ఉంది. మరి ఇతడి యొక్క ఊరు ఉడుమూరు బాహుదా నది తీరాన ఉన్నది. చూసుకోండి, బాహుదా కేతకి. శివలింగం దగ్గరకు చేరుకున్న తిన్నడు శివునితో ఏం మాట్లాడాడు చూద్దాం. అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని ప్రశ్నించాడు. తన బోయపల్లెలో అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని, కావలసినంత మంది సేవకులు ఉన్నారని, తనతో తన పల్లెకు వచ్చేయమని ఇక్కడ శివలింగంని ఇక్కడ బతిమాలడం జరుగుతుంది. తిన్నడు బతిమాలుతాడు. శివుడు ఎంత బ్రతిమాలినా తన ఊరికి, అంటే తిన్నడు భక్త కన్నప్ప ఎంత బ్రతిమాలుతూ ఉన్న శివుడు తన ఊరికి రావడం లేదని అక్కడే అలిగి ఉండిపోతాడు. చాలాసేపటి తర్వాత తమ ఊరి బోయలు వచ్చి ఇంటికి రమ్మని ఎంత వారించినా తిన్నడు
రాను అని చెప్పి అక్కడ ఉండిపోతాడు. చేసేది లేక వాళ్ళు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతారు. తిన్నడు శివలింగంని నిజమైన దేవుడుగా భావించాడు. శివలింగంతో మాట్లాడటం, శివలింగం నుంచి ఎలాంటి బదులు రాకపోవడంతో ఇల్లు, ఊరు, తల్లిదండ్రులను వదిలి అక్కడే శివుని యొక్క సేవలో అక్కడ గడుపుతాడు శివుడు. ఇకపోతే అమాయకత్వం చూడండి. తిన్నని ముగ్ధ భక్తిగా తిన్నడిలో మీరు గమనించినటువంటి లక్షణాలు ఏవి అని బిడ్డడిగితే అమాయకత్వం, నిరాడంబరత, నిశ్చల బుద్ధి. అమాయకత్వం, నిరాడంబరత, నిశ్చల బుద్ధి. ఇవి తిన్నడిలో మనం చూడవచ్చు. ఆచారాలు, అనాచారాలు మనకు లేవని, నిరాడంబర భక్తికి చిత్తశుద్ధి సోపానమని తెలుపుతున్న కథ అందుబాటులో ఏది, తెలుపుతున్న వృత్తాంతము అని పెట్టి వస్తే తిన్నని ముగ్ధ భక్తి వృత్తాంతం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ముగ్ధ భక్తి అనగా అమాయకత్వంతో కూడిన ఈ భక్తిని ముగ్ధ భక్తి అని చెప్పి అంటారు. ముగ్ధ భక్తితో పాటు నిరాడంబర భక్తిని, నిశ్చల బుద్ధిని, చిత్తశుద్ధిని పరిచయం చేయటం ఈ పాఠం ఉద్దేశం. ముగ్ధ భక్తితో పాటు నిరాడంబర భక్తిని, నిశ్చల బుద్ధిని, చిత్తశుద్ధిని పరిచయం చేస్తూ వచ్చిన పాఠం అందుబాటులో ఏది అని పెట్టి వస్తే తిన్నని ముగ్ధ భక్తి అని జవాబు గుర్తించాలి. పాఠంలోని పద్యాలు చూడండి. వడలందెల్ల విభూతి పూత పులితో లొడ్డానము అల్లాడు కెంజడ కృపామూర్తి అయి. ఈ పదాలతో కూడినటువంటి పద్యపాదం కనుక మీకు కనిపిస్తే ఇది శ్రీకాళహస్తి మహాత్మ్యమున ప్రబంధ కావ్యంలోని తిన్నని ముగ్ధ భక్తి అన్నటువంటి వృత్తాంతంలోనిది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది మత్తేబము అన్న వృత్త పద్యం ఉంటుంది. ఇకపోతే భావం. శరీరము నిండా విభూతి ధారణము, పులితోలతో చేసిన వడ్డానము, కదలే ఎర్రని జడలు, ఆత్మ విచారము నందు నిశ్చలమైనటువంటి నేత్ర పద్మములు, స్వచ్ఛమైన కౌపీనము, భుజముపై పుర్రెదలతో కంఠ ప్రదేశమున శివలింగము ప్రకాశిస్తూ ఉండగా ఒక ప్రభువు ఆ బాలుడు అయినటువంటి తిన్నడి కలలో అధికమైన దయాస్వరూపుడై కనిపిస్తాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. ఇక్కడ చూడండి, ముగ్ధ భక్తితో పాటు నిరాడంబర భక్తిని, నిశ్చల బుద్ధిని, చిత్తశుద్ధిని పరిచయం చేయడమే ఉద్దేశంగా వచ్చిన పాఠం అందుబాటులో ఏది అని పెట్టి వస్తే తిన్నని ముగ్ధ భక్తి అని గుర్తిస్తారు. వడలందు విభూతి పూత పులితో లొడ్డానము అల్లాడు కెంజడ కృపామూర్తి అనే పద్యంలో భావము శరీరం నిండా విభూతి ధారణము, పులితోలతో చేసిన వడ్డానము, కదిలే ఎర్రని జడలు, ఆత్మ విచారము నందు నిశ్చలమైన నేత్ర పద్మములు, స్వచ్ఛమైన కౌపీనము, భుజములపై పుర్రెల దండతో కంఠ ప్రదేశమున శివలింగము ప్రకాశిస్తూ ఉండగా ఒక ప్రభువు ఆ బాలుడైన తిన్నడి కలలో అధికమైన దేహస్వరూపుడై కనబడతాడు. ఇక్కడ శివుని యొక్క స్వభావంని వర్ణించడం జరిగింది కాబట్టి ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది. ఇక్కడ చూడండి, వడలు అంటే శరీరము, విభూతి అంటే భస్మము,
కెంపు జడలు, ఎర్రనైన జడలు, దృగబ్జాతంబులు, పద్మములు వంటి కన్నులు కలవాడు, కచ్చడము, కౌపీనము లేదా గోచి, రుండమాల, పుర్రెలమాల, గలదేశ కంఠ ప్రదేశము, స్థానువు, శివలింగము, వడయందు, ప్రభువు. ఇవి బాగా గమనించండి, వీటిని బాగా గమనించండి. ఇకపోతే రెండవ పద్యం చూడండి. బాలక ఇచట శిలావట మూలంబున కొండదండ మొగలేటి ధరిని అని చెప్పి ఇక్కడ ఒక పద్యం అనేది ఉంది, కంద పద్యం అనేది ఉంది. ఓ పిల్లవాడ, ఇక్కడ శివుడు నివసిస్తున్నాడు, భక్తితో ఆ శివుణ్ణి సేవించు అని కలలో ప్రభువు తెన్నుడికి చెప్పాడు. ఇది భావం. శిలావటం అంటే కల్జూబి చెట్టు, మొగలేరు, సువర్ణ ముఖరీ నది, శైలసుతాపతి, పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి భర్త. శైలసుత అంటే శైలము అంటే పర్వతము, సుత అంటే కుమార్తె, పర్వతరాజు యొక్క కుమార్తె, ఆ కుమార్తెకు పతి శివుడు అని యంతర్ధానము చేసిన దిన్నండది అదిరిపడుచు నిమగ్నుడగుచున్ అనేటువంటి ఈ పద్యపాదం యొక్క పరిశీలన చేస్తే, అని యంతర్ధానము చేసిన తిన్నడు అదిరిపడచ్చు నిమగ్నుండగుచున్ అన్నటువంటి ఈ పద్యం, ఇందులో భావము కలలో కనబడిన శివుడు కనపడకుండా పోగా నిద్ర లేచిన తిన్నడు నలువైపులు చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత వలకు జేరకు ప్రోగులు దెరలు త్రెవ్వెం దృక్కి ధనుకాండుల్ల సప్పానియై ధనుకాండుల్ల సప్పానియై. ఇందులో భావం ఒక అడవి పంది వలలోకి రాకుండా పారిపోతూ ఉండగా తిన్నడు వెంటనే విల్లు బాణములు పట్టుకున్నాడు. ఆఖేటక స్థలము వేటాడుటకు ఏర్పాటు చేసిన స్థలం. ఏకలము అడవి పంది. ఓకే. ఇకపోతే సంతోషంబునగాంచే తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత నిర్లింగము. ఈ పద్యపాదం కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇది శార్దులము. తిన్నడు సంతోషంతో ఒక దివ్యమైన లింగంని చూశాడు. ఆ శివలింగము సర్వవ్యాపకమైనదిగా ఉన్నది, అనంతమైనది, ఉపనిషత్తులతో నిరూపితమైనది, చైతన్య స్వరూపమైనది. ఆ శివలింగము అజ్ఞానము అనే చీకట్ల సమూహము చేత రూపకలంకరం ఉంది. అజ్ఞానం అనేది చీకట్ల సమూహం చేత ఆక్రమింపబడిన మనస్సునకు స్థానమైన ప్రాణి సమూహానికి సుఖ మార్గమును పొందించే ఎడతెగని కాంతిచే మనోహరమైన కడగంటి చూపు కలది. ఆ శివలింగము ఏకాంతమునందు ధ్యానింపతగిన నిరాకార స్వరూపము కలది. శివలింగం యొక్క నిరాకార స్వరూపముని ఇక్కడ చక్కగా వర్ణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ లింగం యొక్క స్వరూపంని ఉన్నట్లుగా వర్ణించారు. కాబట్టి స్వభావోక్తి అలంకారం. ఇకపోతే తిన్నడు భక్త కన్నప్ప అంటే ఈ పద్యంలో ఒక పద్యపాదంలో రూపకలంకారం ఉన్నప్పటికీ పద్యం ఓవరాల్గా పద్యం చూసినప్పటికీ ఇది స్వభావోక్తి అలంకారము పద్యం నిండా కనిపిస్తుంది. ఇక సమస్త వ్యాపకము సర్వ పదార్థములందు వ్యాపించినది, అనంతము అంతులేనిది, వేదాంత స్థాపిత ఉపనిషత్తులతో నిరూపితమైనది, అవిద్య అజ్ఞానము అనే ద్వాంత చీకట్ల యొక్క ద్వాంతం వంటి చీకట్లు గుర్తుపెట్టుకోండి. సంతానము అంటే చీకట్ల యొక్క సమూహము చేత
ద్వాంత సంతానము అంటే చీకటి యొక్క సమూహం చేత, సంక్రాంత ఆక్రమింపబడిన, స్వాంత స్వాంతం అంటే మనస్సు, తర్వాత నిశాంత అంటే స్థానమైన, జంతు ప్రాణులకు, సుఖమార్గము సుఖమైన మార్గమును, ప్రాపక పొందించు, అభంగ అభంగ అనే పదానికి అర్థము ఎడతెగని, రుక్ రుక్ అంటే కాంతిచే, కాంత మనోహరమైన, అపాంగము కడగంటి చూపు కలది, అపాంగము అంటే కడగంటి చూపు, వివిక్త ఏకాంతమునందు, ధ్యేయ ధ్యానింపదగిన, నిర్లింగము నిరాకారమైనటువంటి లింగము, దివ్యలింగము ప్రకాశించేటటువంటి లింగమును సంతోషంతో చూశాడు అని ఇక్కడ అర్థం. వీటి యొక్క అర్థాలు చూసుకోండి ఒకసారి, కఠిన పదాలు అర్థాలు చూసుకోండి. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో నుండి బులులు అని చెప్పి ఈ పద్యపాదంలో కనిపిస్తే ఇది ఇక్కడ శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధంలోనిది, తెన్నని ముగ్ధ భక్తి వృత్తాంతంలోనిది పద్యము అని గుర్తించాల్సి ఉంటుంది. ఇది శారదుల పద్యము. ఓ స్వామి, ఇటువంటి కొండ చర్యల్లో ఒంటరిగా పులులు సింహములు బాధ పెట్టే భయంకరమైన అడవిలో ఒక కల్జూవి చెట్టు క్రింద నీడలో ఏటి ఒడ్డున ఏ ఆశతో ఇల్లు కట్టుకున్నావు? నీకు ఆకలి వేస్తే ఏ చుట్టములు నీకు ఇక్కడికి వచ్చి అన్నపానములు తెచ్చి పెడతారు? ఓ లింగమా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి ఇక్కడ లింగంతో తిన్నడు మాట్లాడుతున్నాడు. ఇల్లో ముంగిలియో ఎనుంగుజులులో కటు విచ్చేయం గదే లింగమా, కటు విచ్చేయం గదే లింగమా. ఇది శారదుల పద్యము. నాకు జుట్టము తల్లిదండ్రులు జలుల్ నాదుండు నీ దైవమే, బొంకన్ నిజం వింతయున్. ఇవన్నీ కూడా ఈ తిన్నని ముగ్ధ భక్తి అన్న వృత్తాంతంలోని పద్యాలు అని గమనించాల్సి ఉంటుంది. వడలందు ప్లస్ ఎల్లా ఒత్వ సంధి. ఇక్కడ మీరు చూడొచ్చు, సందులు ఇక్కడ మీకు ఇచ్చాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఈ సందులు ఒకసారి మీరు గమనించండి, వీటిని ఒకసారి స్టడీ చేయండి. కొన్ని సందులు ఇక్కడ నేను ఇచ్చాను, స్టడీ చేయండి. వాటితో పాటు సందులతో పాటు ఇక్కడ మీరు సమాసంలో కూడా చూడవచ్చు. సమాసంలో వాటి యొక్క విగ్రహ వాక్యాలు, ఆ సమాసం పేరు, వాటిని మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇది అంటే తిన్నని ముగ్ధ భక్తికి సంబంధించినటువంటి పాఠం, ఆ పాఠంకి సంబంధించినటువంటి కంటెంట్. సరేనా? ఇక్కడతో మన వీడియో ముగిసింది. తిన్నని ముగ్ధ భక్తి అనేటువంటి అంశం అధ్యయనం చేశాం కదా. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది, బిట్టు తప్పడానికి అవకాశం అనేది ఉండదు. మరో వీడియోలో మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. ఒక లైక్ ఇవ్వండి. ఇకపోతే ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.